మా వీడియోలోకి వెళ్ళే ముందు హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఈరోజైతే టీజర్ అయితే వచ్చింది వార్ 2 మూవీ నుంచి. టీజర్ అరాచకం అని చెప్పాలి. వైఆర్ఎఫ్ వాళ్ళని అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పిన టైంకి 11 గంటలకి టీజర్ అయితే యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఇంత కరెక్ట్గా పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ చేయడం నేను చూడడం ఇది రెండోసారి మాత్రమే. ఇంత ఇదిగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. చెప్పిన టైంకి చెప్పినట్లు టీజర్ని అయితే రిలీజ్ చేశారు. టీజర్లో ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి అన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. టీజర్లో మెయిన్ ప్లస్ పాయింట్ల విషయానికి వచ్చేస్తే ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ సార్ ఇద్దరు మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఒక్కరిని మించి ఒకరైతే యాక్టింగ్ చేశారు. కొన్ని సీన్లలో ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ సార్ని అయితే డామినేట్ చేసేలాగా చూపించారు. కొన్ని సీన్లలో హృతిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసేలాగా చూపించారు. మూవీ టీజర్ అయితే భయంకరమైన అరాచకంగా ఉందనేసి అయితే చెప్పాలి. ఇటువంటి టీజరు కట్ చేస్తారని నేను అనుకోలేదు. ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా వస్తూ ఉందంటే టీజరు ఒక ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్ గ్లింప్స్ లాగా వస్తుందనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే మెయిన్ మూవీ టీజర్నే రిలీజ్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్గా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఉండే మైనస్ పాయింట్ల గురించి మీరు అడిగితే అక్కడక్కడ విఎఫ్ఎక్స్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయినట్టు అయితే లేదు. మరి రా మెటీరియల్ లాగే ఉంది సినిమా టీజర్ అయితే. దాన్ని ఇంకా బెటర్మెంట్ చేయాలి. నాకు తెలిసి ఖచ్చితంగా బెటర్మెంట్ చేస్తారు. ఆ ట్రైన్ సీన్ల దగ్గర అక్కడ కొన్ని దగ్గరలో అయితే విఎఫ్ఎక్స్ అంత బాగా అనిపించలేదు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అన్న లుక్ అయితే క్లాసిక్గా ఉంది. నేను ఒక ఊర్ర మాస్ లుక్లో అయితే ఎన్టీఆర్ అన్న ఉంటాడని నేను అనుకున్నా, కానీ ఎన్టీఆర్ అన్న ఒక క్లాస్ మాస్ లుక్లో ఉన్నాడు. క్లాస్ ప్లస్ మాస్ కలిపితే ఈ అరవింద సమేత టైప్ లుక్లో ఉన్నాడు ఎన్టీఆర్ అన్న. అయితే కొంచెం బక్కగానే ఉన్నాడని చెప్పాలి. ఈ మూవీలో బాగా సైజ్ అయితే తగ్గాడు ఎన్టీఆర్ అన్న RRR తర్వాత. కానీ ఇప్పుడు ఈ టీజర్ అయితే మామూలుగా లేదు, అరాచకంగా ఉందని అయితే చెప్పాలి. మెయిన్గా వాళ్ళిద్దరికీ ఒకేసారి సీక్వెల్ పెట్టినప్పుడు, అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఎన్టీఆర్ అన్న చేతిలో పుల్లి పంజా ఉన్నట్టు ఒక ఆయుధం అయితే ఉంటుంది. ఇంకా మన హృతిక్ రోషన్ గారి చేతిలో అయితే ఒక యాక్స్ అయితే ఉంటుంది. సినిమాలో వీళ్ళిద్దరూ కొట్టుకునే సీను, ఆ ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందని ఈ టీజర్తో మనకైతే అర్థమవుతోంది. అంత హైలైట్గా తీశారు ఈ టీజర్ అయితే. ఈ టీజర్లో మెయిన్ కట్ చేసిన విధానం ఎట్లా ఉందంటే అట్లా ఉంది ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది టీజర్ కట్టింగ్ విషయానికి వచ్చేస్తే. టీజర్ చాలా బాగుంది. మీలో ఎంతమంది ఈ టీజర్ చూసారు? యూట్యూబ్లో రిలీజ్ అయింది. మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉండాలని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న పోర్షన్ ఎక్కువ ఉంటుంది అనుకున్నారు, ఎక్కువే ఉంది. కానీ కాకపోతే హృతిక్ రోషన్ అన్న కూడా కొన్ని సీన్లలో ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసేలాగా చూపించారు. కాబట్టి మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత సాటిస్ఫైడ్గా లేరనే నేను అనుకోవాలి. దీని గురించే కాదు, ఇంకా నెక్స్ట్ మన ప్రశాంత్ నీల్ గారి మూవీ నుంచి కూడా అప్డేట్ వస్తుంది అనుకున్నారు. కాకపోతే రాదనేసి వాళ్ళు ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టారు కదా. అది మన లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. ఇంకా ఈ దేవరా 2 నుంచి కూడా ఒక చిన్న పోస్టర్ అన్న వస్తుందనేసి అయితే చాలా కలలుగా అన్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే. కాకపోతే రాలేదు కాబట్టి వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారనేసి అయితే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ టీజర్ మాత్రము ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా హైలైట్ చేసిందనే చెప్పాలి. అంత సూపర్గా ఉంది. ఇంకా ఇది జస్ట్ ఎన్టీఆర్ అన్న కోసం వచ్చిన టీజర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మూవీ కోసం కట్ చేసిన టీజర్లా ఉంది. దీంట్లో మెయిన్ లీడ్ అయితే మనకి కబీర్ సింగ్ అనేసి అయితే తెలుస్తూ ఉంది. మన హృతిక్ రోషన్ గారు ఆయన మెయిన్ లీడు. ఇంకా ఎన్టీఆర్ అన్న అయితే ఒక గెస్ట్ రోల్ అనేది తెలుస్తుంది. ఇన్ని రోజులు విలన్ అయితే అనుకున్నాం కదా, విలన్ అయితే కాదనేసి ఈ సినిమాలో వచ్చిన ఒక డైలాగ్ ద్వారా మనకి అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్టార్టింగే ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్తో వస్తుంది. ఆ డైలాగ్ని బట్టి నాకు అనిపించింది, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మీకు. అది ఏమంటే నాకు అనిపించింది మాత్రము అంటే ఎన్టీఆర్ అన్న ఆల్రెడీ ఏదో ఏజెంట్ లాగా ఉండి రిటైర్డ్ అయ్యాడు, లేదంటే సస్పెండ్ అయ్యాడు, ఏదో సంథింగ్ ఉంటుందనేసి అయితే నాకు అనిపించింది. ఇద్దరు కాంట్రాస్ట్గా ఒకరితో ఒకరు పోటీ పడుతూ మూవీలో అయితే యాక్ట్ చేయబోతున్నారు అన్నంత ఫీల్ నాకైతే వచ్చింది. ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాతే చూడాలి. నాకు కూడా ఫుల్ క్లారిటీ అయితే లేదు. ఇంకా మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ టీజర్ అయితే
భయంకరమైన హైప్ నెలకొనింది. టీజర్ రిలీజ్ అవ్వక ముందు వరకు ఇది ఒక హిందీ సినిమా. కాకపోతే ఇప్పుడు ఈ టీజర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అన్న టీజర్లో చూసిన తర్వాత ఇది ఒక తెలుగు సినిమా అనేసి అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఎన్టీఆర్ అన్న కోసమే ఈ టీజర్ను రిలీజ్ చేయడంలో ఎన్టీఆర్ అన్నకు వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అయితే మనకు కనపడుతూనే ఉంది. ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఈ టీజర్ ఇచ్చారు కాబట్టి ఎన్టీఆర్ అన్న కోసమే ఈ టీజర్ను కట్ చేసినట్లు మనకు అర్థమవుతోంది. కాబట్టి ఎన్టీఆర్ అన్నకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందంట. అందుకే వెతుక్కుంటూ వచ్చి మరి ఎన్టీఆర్ అన్నకు స్టోరీ చెప్పి ఒప్పించారనేసి అయితే క్లారిటీగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మీ ఉద్దేశం ఏంటి, మీకు అనిపించినటువంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా బూస్ట్ ఇస్తారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా వస్తూనే ఉంటాయి. నా నుంచి ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. ఇంకా ఎన్టీఆర్ అన్న గురించి, ఈ వార్ 2 మూవీ గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయడానికి ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వీడియో కింద జై ఎన్టీఆర్ అనేసి అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మీ. బాయ్ బాయ్ నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.